ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ బైక్లు దర్శనమిస్తున్నాయి. పర్యావరణ హితంతో పాటు పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బైక్ టాక్సీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా ఎలక్ట్రిక్ బైక్ టాక్సీలపై నిషేధం విధిస్తూ కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎలక్ట్రిక్ బైక్లను టాక్సీలుగా వినియోగించకూడదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బైక్ టాక్సీలు మహిళలకు సురక్షితంగా లేవని, అంతేకాకుండా మోటార్ వెహికల్స్ యాక్ట్ ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8వ తేదీన కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మేరకు 2021 నాటి ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ స్కీమ్ ను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని యాప్ ఆధారిత ప్రైవేట్ సంస్థలు మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రయాణికులకు వీలు కాని ఈ ఎలక్ట్రిక్ బైక్లను ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా కూడా కొందరు ఉపయోగిస్తున్నట్లు తేలిందని వెల్లడించింది. ఇలా చేయటం వల్ల పన్నులు వసూలు చేయడం కూడా కష్టంగా మారిందని సర్కార్ తెలిపింది. ఈ సందర్భంగానే ప్రయాణికులతో పాటు ఆటో, క్యాబ్ డ్రైవర్లతో ఈ ఎలక్ట్రిక్ బైక్ రైడర్లు గొడవలు పడుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయని సిద్ధరామయ్య ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణ దృష్ట్యా ఈ స్కీమ్ను రద్దు చేస్తున్నామని ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2021లో అప్పటి బీజేపీ నేతృత్వంలోని బసవరాజ్ బొమ్మాయి ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సేవలను అమల్లోకి తీసుకువచ్చింది. అయితే అప్పట్లోనే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆటో, క్యాబ్ యజమానులు, డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిని రద్దు చేయాలని ఆందోళనలకు కూడా దిగారు. మరోవైపు ఈ బైక్ టాక్సీల్లో వెళ్లే మహిళలతో డ్రైవర్లు అసభ్య చేష్టలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగు చూడటంతో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.